వెల్కమ్ టు మై ఛానల్. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మొదటిగా 2 గ్లాసుల బియ్యం కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులు, లవంగాలు అటువంటివి వేసుకోండి. ఇప్పుడు దాంట్లో గుప్పెడు పుదీనా వేసుకోవాలి. మళ్ళీ పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి వాటిని. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. అటు ఇటు కలుపుకొని అవి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అవి మసలాలి బాగా. మసిలిన తర్వాత దాంట్లో బియ్యం, ఇందాకలా కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. వేసుకొని దాని మీద మూత పెడితే కొద్దిసేపటి తర్వాత మనకి బగారా రైస్ రెడీ అవుతుంది పొడి పొడిగా. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకున్న దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి, పుదీనా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వేసుకొని మళ్ళీ అటు ఇటు కలపండి పచ్చివాసన పోయే వరకు. దాంట్లోనే 3 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ కలపండి. తర్వాత మనకు తగినట్టు కారం వేసుకొని మంచిగా కలుపుకోండి. దాంట్లోనే చికెన్ పౌడర్ వేసుకొని, మన దగ్గర ఉంటే మసాలా, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. దాంట్లోనే పుదీనా వేసుకొని దింపుకుంటే చికెన్ కర్రీ, బగారా రైస్ రెడీ అయినట్టే మనకి వేడివేడిగా. దాంతోపాటు నేను పచ్చిపులుసు కూడా చేశాను. మీకు అది కావాలి అంటే నాకు కామెంట్ చేయండి ఒకసారి, నేను షార్ట్ వీడియోలో పెడతా. ఓకే బాయ్. మరి సబ్స్క్రైబ్ టు మై ఛానల్.